అమెరికాకి వీళ్ళకి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఎవరికి? ఇరాన్‌కి. ఎందుకంటే ఇరాన్ ఒక ప్రకటన చేసింది. 14 మిస్సైళ్ళు వాడాను మేము. ఎందుకంటే బంకర్ బస్టర్ బాంబులు తీసుకొచ్చి 14 వాడింది మా అణుస్థావరాల మీద. దానికి ప్రతీకారంగా మేము 14 వాడామని చెప్పింది. వీళ్ళ బంకర్ బస్టర్ బాంబులు 14 పేలినాయి. అది దగ్గర దగ్గర 800, 1200 అడుగుల లోతుకి వెళ్ళింది. అక్కడ ఏం కాలేదని చెప్పింది. అక్కడ ఉన్న యురేనియం అవతలకు తీసేసింది కాబట్టి సేఫ్. బట్ అక్కడ గుంట కనబడుతుంది. కొండ సర్వనాశనం అయినటువంటి యురేనియం అక్కడి నుంచి తీసేసింది కాబట్టి అండర్ రియాక్టర్లు అవన్నీ సేఫ్గా ఉంది, నడుస్తుంది. అయితే దానికి ప్రతీకారంగా అని ఇరాన్ చేసినటువంటిది, అమెరికన్ స్థావరాల మీద చేస్తానన్నటువంటిది. ట్రంప్ మీరు మాతో ముందుగానే మాట్లాడినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. అంటే ట్రంప్కి ముందే చెప్పింది మా దేశంలో ఫీల్ అవుతారు, యుద్ధం ఆపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇజ్రాయెల్తో, కాకపోతే ఇప్పుడు టోటల్ యుద్ధం ఆపేస్తాం, కానీ మరి మా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా, అందులో మా దగ్గర మతమూర్ఖత్వాన్ని పెంచి పోషించాను నేను, వాళ్ళందరూ నా మీదనే తిరుగుబాటు చేస్తారు యుద్ధం ఉన్నట్టుండి ఆపేస్తే, మేము మీ స్థావరాల మీద చేస్తాం, నువ్వు ప్రిపేర్డ్గా ఉండని ఖతార్కి కూడా ముందే చెప్పింది. అందుకని వాళ్ళందరూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆన్ చేసుకున్నారు, విమానాలు ఆన్ చేసుకున్నారు, వాళ్ళ గగనతలాన్ని మూసించింది ఖతార్. ఈ రాగానే ఇటుని ధ్వంసం చేసింది. అది వాళ్ళ దేశం వాళ్ళకి అది కబుర్లు చెప్పుకుంది. ఇటు పక్కన 13 మధ్యలోనే ధ్వంసం చేసేసారు ఇద్దరు కలిసేసి. అది ముందే అనుకున్నది స్కెచ్ అన్న. ఒక్కటి అమెరికన్ స్థావరానికి లైట్గా తగిలి ఒక విమానానికి ఇద్దరు వాళ్ళకి చనిపోవడానికి కారణమైంది. తద్వారా వీళ్ళు కొట్టినట్టు వాళ్ళు తిట్టినట్టు. ఆ వెంటనే ట్రంప్ అది అయ్యాక ఏమన్నాడు? ట్రంప్ మా స్థావరం జోలికి వస్తే అంతు చూస్తానని చెప్పినోడు వెంటనే యుద్ధ విరమణ ప్రకటన చేసేసాడు. ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధ విరమణ అని చెప్పేసి 6 గంటల్లో లైన్లోకి వచ్చేస్తుందని చెప్పాడు. 24 గంటలు ఇజ్రాయెల్, 6 గంటల్లో ఇరాన్ అని చెప్పి. అంటే ఇరాన్కి అమెరికాకి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. అందుకనినే ఫస్ట్ ఆవేశపడ్డటువంటి ఖతారు, అరబ్ దేశాలు కూడా సైలెంట్ అయిపోయినాయి. లేకపోతే వాళ్ళ దేశం మీద దాడి చేశాక సైలెంట్గా ఉండటం ఏంటి ఆ దేశం? అట్లాగే తమ స్థావరాల మీద ధ్వంసం చేశాక అమెరికా సైలెంట్గా ఉండటం ఏంటి? ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది అర్థమవుతుంది.